జగన్ ఏదైతే తనకు కావాలని సెక్యూరిటీ తీసేశారు. పర్టికులర్గా గుంటూరు అంటే తన వెనకాల సెక్యూరిటీ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి సెక్యూరిటీని అంతా పక్కన పెట్టేశారు. అదే సందర్భంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి స్పష్టంగా కనబడుతోంది. ఎక్కడైతే మిర్చి యార్డ్కి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు అది పక్కన పెడితే అక్కడ మాట్లాడితే అది పబ్లిక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్ట్రాటజిక్గా చేసుకొచ్చినటువంటి ఎత్తుగడ తనకి అక్కడ మీద పడేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తే ఇక జగన్ మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి జగన్ అక్కడేమో ప్రెస్తో మాట్లాడేసి ఒక ముక్క వచ్చేసి ఆ తర్వాతన తను ఏం చెప్పదలుచుకున్నాను అన్నటువంటి పాయింట్ని వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో నుంచి డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. ఏదైతే కనీస మద్దతు ధర కూడా దక్కక తీవ్రంగా నష్టపోతూ నానా అగచాట్లు పడుతున్నటువంటి మిర్చి రైతులకు అండగా నిలుస్తూ గుంటూరులోని మిర్చి యార్డుని సందర్శించాను అంటూ మిర్చి రైతులు కలుసుకున్నాను అని చెప్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించానంటూ రాష్ట్రంలో రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదు. సచివాలయానికి సీఎం ఇంటికి కూతవేడు దూరం ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడుతున్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావటం లేదు. ఆయన రైతుల కష్టాలు కనిపించిన కళ్ళు మూసుకున్నారు. వాళ్ళని మరిన్ని కష్టాలు పాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో ఇప్పుడు మిర్చి పంటకి కనీసం 10,000, 11,000 కూడా దొరక రావడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. దిగుబడి తగ్గింది, గిట్టుబాటు ధర రావట్లేదు. ఒకవైపు తెగులు తాకిడితో మామూలుగా 20 క్వింటాలకు పైగా రావాల్సిన దిగుబడి కాస్త ఇవాళ 10 నుంచి 15 క్వింటాలకు పడిపోయింది. మరోపు గత ఏడాది వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 21,000 నుంచి 27,000 ధర పలికిన మిర్చిని ఇవాళ కనీసం 10,000 నుంచి 11,000 కూడా కొనే నాదుడు లేకుండా పోయాడు. రైతులకు పెట్టుబడి కింద కనీసం 1.5 లక్షల నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది. అటు తెగుళ్లతో తగ్గిన దిగుబడి, ఇటు రేట్ లేక అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు బతుకు దుర్భరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కందులు, పెసర, మినుములు, టమోటా, పత్తి ఇలా ఏ పంట తీసుకున్న రైతులు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు రైతులను దళారీలకు అమ్మేశాడు. పంటలకు మద్దతు ధర రావడం లేదు. మరోవైపు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రైతుల జీవితాల్లో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి ఈరోజు కనిపించడం లేదు. గ్రామాల్లో ఆర్బీకే వ్యవస్థ, ఈ క్రాప్ విధానం నిర్వీర్యం అయిపోయాయి. దీంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతంలో గ్రామాల్లో రైతులను చేయబట్టుకుని నడిపించేలా ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు జరిగేవి. ఈ క్రాప్ కింద నమోదు చేసుకున్న ప్రతి రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేవి. గిట్టుబాటు ధరల కంటే తక్కువ రేటుకి ఏ రైతు తన పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అలా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా వస్తే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని టోల్ ఫ్రీ నెంబర్ 1907కి ఫోన్ చేస్తే చాలు, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ రైతుల నుంచి పంటలు కొనుగోలు చేసేది. ఆ రోజుల్లో ధాన్యం శాఖనికి ప్రభుత్వం 65,000 కోట్లు ఖర్చు చేసి రైతుకి గిట్టుబాటు ధర ఇప్పించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ధాన్యం కొనుగోలులో ఏ రైతుకి కనీస గిట్టుబాటు రాలేదు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం 7,000 కోట్లకు పైగా ఖర్చు చేసి రైతుని అదుకున్నాం. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఆలోచన లేదు. ఒక నెంబర్కి ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తున్న నమ్మకం రైతులు కనిపించడం లేదు. ఆర్బీకేలు వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లతో సహా ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉందని భయపడే పరిస్థితి నుంచి వాళ్ళ ప్రభుత్వం యథేచ్ఛగా దగ్గరుండి ఆర్బీకేల దగ్గర ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసే కార్యక్రమం చేసింది. ఇవాళ రైతులు ఎరువులు కొనాలంటే ప్రైవేట్ డీలర్ల దగ్గర కొనాల్సి వస్తుంది. వాళ్ళు కనీసం 100 నుంచి 400 అధికంగా బ్లాక్లో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గతంలో ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మే పరిస్థితి ఉంటే వాళ్ళ నాణ్యమైనవి ఏవి రైతులకు రాకుండా పోతున్న పరిస్థితి నెలకొంది. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా ప్రభుత్వం తాము ఇస్తామని 20,000 ఇవ్వకుండా రైతులు మోసం చేస్తుంది. రైతులకు 0 వడ్డీ కూడా రావడం లేదు. రైతులను ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతే రాబోయే రోజుల్లో ఉద్యమిస్తానని చెప్పుకొచ్చారు.